ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబెల్లి మండల పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్లో కొలువై ఉన్నటువంటి శ్రీ నీలాద్రీశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8వ తారీఖు జరగబోయే నీలాద్రీశ్వరుని తిరునాళ్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ఈవో రమణ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ కొన్ని సూచనలను సలహాలు ఇచ్చారు. అవేమిటో ఇప్పుడు వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఏదైతే నీలాద్రిలో కాకతీయుల కాలం నుంచి ఏర్పడినదాన్ని ఎంతో చిన్న దేవాలయాన్ని ఈరోజు అందరి కృషితో నా పెద్ద దేవాలయంగా మార్చినందుకు ప్రతి ఒక్కరు కూడా ఉదయం అవసరాలు తెలియజేస్తున్నారు. ఈ ఆలయానికి కావాల్సినటువంటి ఏదున్నా సరే మన ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా దీన్ని మన రాష్ట్రంలో ఒక మంచి దేవాలయంగా తీర్చిదిద్దాలని ఒక ఆలోచన ఉంది. ఆ విధంగానే దీన్ని ఖచ్చితంగా తీర్చిదిద్దుతాం. ముఖ్యంగా ఎంపీ గారు చెప్పినట్టు టాయిలెట్స్ లేదని చెప్తూనే ఉన్నారు. మీరు కూడా లాస్ట్ 5 సంవత్సరాల నుంచి మీరు కృషి చేసినట్లయితే డెఫినెట్గా మీరు అందరూ ఖచ్చితంగా నెరవేరింది. కానీ మీరు ఇప్పుడే చెప్పారు, డెఫినెట్గా మహిళలకి ఖచ్చితంగా టాయిలెట్స్ ఏర్పాటు ఖచ్చితంగా చేస్తారు పర్మనెంట్గా. అలాగే ఫారెస్ట్ మీరు చెప్పారు ఒకటే, దేవాలయం ఉన్న తర్వాత మనకు కొన్ని సమస్యలు ఉంటాయి. దాన్ని మీరు పెద్ద చేసి చూడడాకంటే ఇక్కడ భక్తులు లక్షల్లో వస్తారు కాబట్టి ఇక్కడ ఏదైనా నెట్టిల్స్ కానీ బాత్రూమ్స్ కానీ దానికి అబ్జెక్షన్ లేక చూసి చూడండి. ఎంతో మంది కొన్ని వేల ఆక్రమించుకుంటున్నారు, దాన్ని పట్టించుకోమని దేవాలయం దగ్గర మాత్రం చిన్న వస్తున్నారు. దానికి అలాంటి చూసుకోకుండా వదిలేసి ఇక్కడ దేవాలయంలో ఏదైతే కావాలో బాత్రూమ్స్ కానీ ఎలక్ట్రిక్స్ కానీ ఏదున్నా సరే మీరు కూడా సహకరించండి. అవసరమైతే అధికారులతో మాట్లాడి దానికి అప్రూవల్ తీసుకురండి. దేవాలయంలో పవిత్ర దేవాలయం ఇక్కడ మనం అధ్యక్షులు పెట్టాం, దానికి దృష్టిలో తీసేసేయండి. వెళ్ళే కొన్ని లక్షల మంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి, వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుంది. ఈ ఒక్క రోజే కాకుండా మిగిలిన దినాల్లో కూడా ఎక్కువ జనాలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి దాని నుంచి కూడా ఇక్కడ ఏదైతే నూతనంగా ఈ రోజు ఏర్పడి ఉంటుంది శ్రీనివాసరావు గారికి విజ్ఞప్తి, మీ ఆధ్వర్యంలో ఈ గుడి ఇంకా డెవలప్ అవ్వాలి. ఇక్కడ భక్తులు ఉండడానికి కూడా కాఫీలు కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది. డెఫినెట్గా కూడా మనం దాన్ని ఏర్పాటు చేసి ఎందుకంటే దూరం నుంచి వచ్చే భక్తులకి ఒక రోజున స్టే చేయాలని ఒక ఆలోచన ఉంది ఇక్కడ వాతావరణం పెట్టి. అలాగే చెట్ల విషయంలో మీరు కూడా ఇక్కడ చెట్లు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఆలయ ప్రాంగణంలో. అలాగే మనకు కావాల్సినటువంటి సిమెంట్ రోడ్డు మొత్తం కూడా ఈ గుడి చుట్టూ ఎక్కడెక్కడ అవసరం ఉంది అది సిమెంట్ రోడ్ నుంచి మా ఫండ్స్ నుంచి ఆల్రెడీ దీనికి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి 9 కోట్లతో అలాగే శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మన గుడికి రోడ్డు పెద్ద చేయడానికి 9 కోట్లు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాం. ఇక్కడ నుంచి మనకి నగరపల్లి ఆ రోడ్డు ప్రపోజల్ ఉన్నది. డెఫినెట్గా అది కూడా త్వరలో చేస్తామని చెప్తున్నాం. ముఖ్యంగా పోలీస్ శాఖ ఉంటే ఎందుకంటే మన ట్రాఫిక్ కొన్ని లక్షల మంది వస్తారు కాబట్టి పాపం వాళ్ళకి ఇబ్బంది వాళ్ళకి ఇంత ట్రాఫిక్ చేయాలని మాట్లాడారు. అయినా సరే పెద్ద పెద్ద జాగ్రత్తలకి వాళ్ళు ఏదో వస్తున్నారు, దానికి ఎలా చేయాలనేది పోలీస్ వాళ్ళకి తెలుసు. నన్ను కూడా అందరూ కూడా పోలీస్ వాళ్ళకి సహకరించాలి. అలాగే వాటర్ సమస్య డెఫినెట్గా ఇక్కడ వాటర్ సమస్యలు భక్తులు వచ్చినప్పుడు వాళ్ళు సాధన చేయాలి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. బాత్రూమ్ కానీ ఎలక్ట్రిక్స్ కానీ దాన్ని కట్టించి ఏర్పాటు చేస్తే మీరు ప్రయత్నించాలి. అవసరమైతే మన దగ్గర ఉన్న పనులు దేవాలయం పనులు కూడా మీరు ఉపయోగించడానికి ఖచ్చితంగా ఉపయోగించాలని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఎమ్మెల్యేగా రావాలి కానీ ఒక మన అసెంబ్లీ ఉంది కాబట్టి ఆలోచించారు. ఈ గుడి విషయంలో నాకు చేయాలంత సహాయం మేము చేసుకుంటూ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఏదైనా ఇచ్చినా కూడా దాని విధానాలు కూడా ఈ గుడికి ఉపయోగిస్తాం. అలాగే మాజీ చైర్మన్ గారు వెంకటేశ్వర గారు మీరు ఎదుర్కొన్నప్పుడు ఎస్ఎస్సీ వాలంటీర్స్ ఇక్కడ పంపించారు మీ కాలేజ్ నుంచి. మళ్ళీ మీరు కూడా వాలంటీర్స్ ఇక్కడ పంపించాలి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇది మన గుడి, ఇది మన అందరికీ ఒక కళాపుతం, అందరూ కూడా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా అవసరం చేస్తాను.